నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఒక ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నతో తప్పకుండా. ఎపిసోడ్‌ని స్టార్ట్ చేద్దాం. అలాగే. దయ్యాలు. రైట్. అవునా? దయ్యాలు దయ్యాలు అనే టాపిక్ ఎప్పుడు కాంట్రవర్షియల్ గానే ఉంటుంది. ఎందుకంటే రైట్. దేర్ ఆర్ టూ సెట్స్ ఆఫ్ పీపుల్. ఒకళ్ళు అవును. నమ్మేవాళ్ళు, ఒకళ్ళు నమ్మని వాళ్ళు. అవును. చూడని వాళ్ళు లేకపోతే ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, అవును. లేకపోతే ఏదో ఇల్యూజన్ లో ఉన్నారు. దేర్ ఇస్ అవును. నో సచ్ థింగ్ కాల్డ్ ఈవిల్. లేకపోతే మరి దయ్యాన్ని నమ్మని వాడు దేవుణ్ణి కూడా నమ్మకూడదు. కొంతమంది ఇలా కూడా ఉంటుంది, దేవుణ్ణి నమ్ముతారు కానీ దయ్యాన్ని నమ్మరు. అవును. దేర్ ఆర్ అంటే రకరకాల థాట్ ప్రాసెస్లు ఉన్నాయండి ఇందులో. రైట్. అసలు దయ్యాలు లేవు అనే సెట్ ఉంటే ఒకటి, దయ్యాలు ఉన్నాయని. అసలు ఎవరెవరికి కనిపిస్తాయి దయ్యాలు? అసలు నిజంగానే దయ్యాలు ఉన్నాయా? ఒకవేళ కనిపించి భయపెడుతూ ఉంటే కనుక ఎట్లా రక్షణ ఎలా తెచ్చుకోవచ్చు ఈశ్వర కృపతో? ఇత్యాది విషయాలు ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి శేషగిరి గారు. తప్పకుండా. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ ఓకే. నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు మీరు చెప్పినట్టుగా. కానీ నమ్మటము, నమ్మకపోవటము అనేది పక్కన పెడితే అంటే ఇందాక మీరు చెప్పారు దేవుడిని నమ్మేవాడు కొంతమంది దెయ్యాన్ని Yeah. నమ్మరు అని. Yeah. కానీ దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కడు దెయ్యాన్ని నమ్మాలని గాని, దెయ్యాన్ని లేదు. నమ్మేవాడు ప్రతి ఒక్కడు కూడా దేవుడిని నమ్మాలని లేదు. ఏమీ లేదు. అవును. కానీ దెయ్యం అనుభవాలు మాత్రం అంటే దేవుడు మనకి ప్రత్యక్షంగా కనపడతాడో లేదో అనేది మనం చెప్పలేం ఇవాళ రోజుల్లో. అంటే పాత రోజుల్లో వాళ్ళు వందల మనం కొద్ది ఉపాసన సంవత్సరాలు చేస్తే అవును, ఉపాసన బలం చేత ఖచ్చితంగా ఇప్పుడు ఆ కనపడే ఛాన్స్. ఉపాసనతో ముడిపడి ఉన్నది ఒకటి చెప్తాను. ఉమ్. రెండోది నాకు బాగా ఆప్తమిత్రుడు అతనికే జరిగిన ఒక అనుభవం. ఆప్తమిత్రుడు అంటే నాకు మిత్రుడు కాదు నిజానికి. నా సొంత మేనల్లుడి యొక్క మిత్రుడు. ఆ మిత్రుడు చెప్పిన అనుభవం ఒకటైతే, ఒకటి ఇందాక మనం చెప్పే ఈ సాధనలో నాకు కలిగిన ఒక అనుభవాన్ని Sure. మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. Sure. ఇక్కడ అంటే తిట్టేవాడు గాని, విమర్శించేవాడు ఎప్పుడు గాని ఉంటారులే. ఉంటారు. ఇదేం టాపిక్, ఆ. దెయ్యాలు ఉంటాయి. ఇవాళ రోజుల్లో కూడా ఇంకా దెయ్యాలు పట్టుకుని వేలాడతారా అని వాళ్ళని మనం చెప్పి పట్టించుకోవద్దండి. మనకేదో దెయ్యం పట్టింది అనుకుంటారు. సో అందుకని ఇక్కడ అలాంటివి సరే ఎవరి విజ్ఞత బట్టి వాళ్ళకి వదిలేయటం అనేది ఉంటుంది. Yeah. కానీ నాకేంటంటే ఎప్పుడైనా సరే ఆ యథార్థాన్ని చెప్పడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే నేను అందరిలాగా ఈ జ్యోతిష్యాన్ని ఏదో ఒక వారసత్వంగా నేర్చుకున్నది కాదు. ప్యాషన్ తో నేర్చుకున్నాను. ప్యాషన్‌తో కన్నా కూడా ఒక పరిశోధనాత్మకంగా. ఎందుకంటే నేను మీకు ఒక గతంలో చెప్పున్నాను. నేను ఒక ఆంధ్రభూమికి నేను విలేకరిగా చేసున్నాను. సో దానివల్ల ఏంటంటే అది ఎంతో కొంత ఒక పరిశోధన పరంగానే నేను దాన్ని సాధ్యమైనంత వరకు నేర్చుకున్న దానికి చూశాను. Right. కనుక నేను అబద్ధం అనుకున్నా నాకేం నష్టం లేదు. నిజం అనుకున్నా కూడా నాకు వచ్చే నష్టం ఉపయోగం లేదు. సో Right. వాస్తవం ఏది ఉంటుందో అది చెప్తేనే మనకి Sure. ఇవాళ కాకపోతే రేపైనా నిలబడుతుంది Sure. వాస్తవం అన్నది. Sure. సో ఇక్కడ మీకు చాలా చక్కటి ఇంట్రెస్ట్ అయిన విషయం ఒకటి చెప్తాను నేను. చెప్పండి. ఇది ఇందాక నేను చెప్పిన ఒక మా మేనల్లుడికి సొంతంగా జరిగిన అనుభవం. ఇది ఏమైంది? విశాఖపట్నంలో జరిగింది. సో అక్కడ అది కూడా మీకు లొకాలిటీతో సహా నేను చెప్తాను. దీనదయాళపురం అని చెప్పి వెళ్ళే రోడ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు అది ఒకప్పుడైతే చాలా నిర్మానుష్యంగా ఉండేది కానీ ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్లన్నీ కూడా అక్కడ విశాఖపట్నంలో వచ్చాయి. ఇంచుమించు ఆ ముడసలాబా ప్రాంతం అంటారు. ఒకప్పుడు మన మంచి మంచి సినిమా షూటింగ్‌లన్నీ ఆ ప్రాంతంలోనే జరిగేవి. హ్మ్. ఈ 'రెండు జల్ల సీత' గాని, మన 'విశ్వనాథ్' సినిమాలు చాలా వరకు అక్కడే జరిగాయి. ఆహా. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో వెళ్ళేప్పుడు ఏంటంటే ఒకసారి వాళ్ళు విప్రోలోనో ఎక్కడో పనిచేసి ఇంటికెళ్తున్న మూమెంట్‌లో హ్మ్. ఒక అమ్మాయి దారిలో నిలబడి "సార్ కొద్దిగా లిఫ్ట్ ఇస్తారా?" అని అడిగింది. అది ఇంచుమించు రాత్రి 11:30, 12:30 మధ్య టైం అన్నమాట. అతను గట్టిగా చూడలేదు. సరే ఇచ్చేసాడు లిఫ్ట్ అనేది. ఇగ తీసుకెళ్తాను పలానా ఇంటి దగ్గర ఆపమని చెప్పింది. సో, పలానా ఇంటి దగ్గర ఆపమని చెప్పేప్పటికి ఆపితే అతను కొయ్యబారిపోయాడు. ఇప్పుడు ఎవరైతే ఎక్కించుకొని రావడానికి చూసాడో ఆ అమ్మాయి రూపం ఏదైతే ఉంటుందో అక్కడ శవంలా ఉంది. ఒక్క నిమిషం అసలు కొయ్యబారిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాదు. అది అదే రోజు అక్కడ వెంకోజీపాలెంలో సాయంకాలం పూట యాక్సిడెంట్ అయింది ఇదే అమ్మాయికి. ఆ యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఆ చనిపోయిన అమ్మాయి అక్కడ డెడ్ బాడీ అక్కడుంది. తన యొక్క ప్రదేశాన్ని చేరుకోవడానికి ఇతను లిఫ్ట్ అడిగింది. Right.
సో అతను అప్పటిదాకా తను ఒక దెయ్యాన్ని ఎక్కించుకున్నానని కానీ, ఒక ఆత్మను ఎక్కించుకున్నానని కానీ తెలీదు. అతనికి అంత మాత్రం తెలియదు. Right. సో అంటే ఆత్మలు చనిపోయినవి కొన్నాళ్ళు మన చుట్టూ తిరుగుతాయి అనేది. ఆ తర్వాత వాళ్ళు దెయ్యాలు అవుతారా, ఇంకోటి అవుతారా అనేది పక్కన పెడతాం. ఈయననేమైనా హర్ట్ చేసిందా? ఏమీ అచ్చేలా. ఏం hurt ఆ చేయలేదు. ఇంటి దగ్గరికి తీసుకెళ్ళమంది అంతే. అంతవరకే. లిఫ్ట్ ఇవ్వండి, ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళండి. వెనకాల ఇంకా కనపడటం అంటే మళ్ళీ ఏం లేదు. ఇతనికి అట్లా చూడడానికి కూడా భయం. సాహసం మరి చేయలేదు. భయం వేస్తుంది కదా. భయం వేస్తుంది కదా. ఏదో ఒక నీడలాగా అనిపించింది. సరే ఎక్కించుకున్నాననే ఫీలింగ్ లోనే అతను ఉన్నాడు. తీరా చూస్తే అక్కడ పరిస్థితి ఏమో ఆ రకంగా కనబడింది. అతనికి ఒక నిమిషం అయితే ఒక 2, 3 రోజులు అయితే అతను అలా ఒళ్ళు జలదరింపులోనే ఉండిపోవటం అనేది కూడా జరిగింది. ఇంకా రెండోది వచ్చేప్పటికి ఏంటంటే నా సొంత విషయం అనేది చెప్పడానికి చూస్తాను. అంటే ఇక్కడ మేము సాధనలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే కనుక కొన్ని కొన్ని ఇల్యూషన్స్ రావటం అనేది ఉంటుంది. అవి భ్రమలో ఒక్కోసారి మనకి తెలియదు. వాస్తవాలు కూడా మనకి తెలియదు. అవి మనం సాధన చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉండగానే అవి మనకు అర్థమవుతాయి. ఏవి భ్రమలు, ఏవి నిజాలు అని. Right. సో ఈ ఇల్యూషన్స్‌లో ఒక్కోసారి నిజమయ్యేవి ఉంటాయి. ఒక్కోసారి నిజం కానివి ఉంటాయి. Right. ఇక్కడ ఎవరైతే ఒక వ్యక్తి నాకు బాగా మన దగ్గరికి వస్తూ ఉంటుందో, ఆ వ్యక్తికి దెయ్యం ఆవహించినట్టుగా నాకు ఆ రోజు ఇల్యూషన్‌లో కనపడింది. ఆవహించిన ఏదైతే దెయ్యం ఉందో, ఆమె ఒంటి మీద ఒక చోట గాయం చేసింది. సో, అదే ఇల్యూషన్ నాకు లభించింది. నేను వెంటనే మన ఆ అమ్మాయి ఉండేది వైజాగ్‌లోనే. సో, వైజాగ్‌లో నేను కొన్నాళ్ళు అక్కడ ఉన్నాను కాబట్టి పరిచయాలున్నాయి. వెంటనే నేను ఇది ఇల్యూషనా? నిజమా? అని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఫోన్ చేశాను. "నీకు పలానా చోట ఏమైనా గాయమయిందా?" అని. "అవును అయింది. తెల్లారేపటికి అలా ఎందుకయిందో కూడా నాకు తెలియలేదు." సో, నేను చెప్పిన స్పాట్ ఏదైతే ఉంటుందో అదే స్పాట్‌లో ఆ అమ్మాయికి గాయమైంది. సో, మరి దీన్ని నిజం అనుకోవాలా? అబద్ధం అనుకోవాలా? సో, అలా దెయ్యము కథలనేవి మనకి కథలా అనిపించొచ్చు. కానీ కొన్ని కథలనివ్వకుండా చేసేవి కూడా ఉంటాయి. సో, అది ఆ రకంగా కూడా కొంత అమ్మ బాబోయ్! జరగటం అనేది ఉంది. ఇంకా సర్వసాధారణంగా తర్వాత రెండోది, మూడో విషయం ఏంటంటే చాలా చిన్నప్పుడు మేము ఉండే ప్రదేశంలో ఇలాగే ఒకళ్ళెవరో నా మీద మట్టి జల్లినట్టు ఉండేది. సో, ఆ మట్టి చూస్తే గనక మనం నమ్మడానికి, నమ్మకపోవడానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ మట్టి అనేది మామూలు మట్టి అయితే ఏదో గాలికి ఎగురొచ్చి మన మీద పడింది అనుకుంటాం. కానీ అలా కాకుండా అది సముద్రం దగ్గర దొరికే ఇసుక. మరి సముద్రం దగ్గరలో ఎక్కడా లేని ఇసుక అక్కడొచ్చి ఎలా పడుతుంది? సో, కొన్ని కొన్ని సార్లు మనం నమ్మినా, నమ్మకపోయినా అతీత శక్తులనేవి ఉంటాయి. సో, అది ఆత్మలు అవ్వచ్చు, లేదా ఇంకో రకమైన గాలి, ధూళి అంటూ ఉంటాం. రైట్. అలాంటివి ఏవైనా కూడా కావచ్చు. రైట్. అయితే ఎవరెవరికి ఎవరికి కనపడతాయండి? అంటే వీక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి కనపడతాయని అనుకోవచ్చా? లేదా పర్టిక్యులర్‌గా ఈ నక్షత్రాలు వాళ్ళకి కనపడతాయనుకోవచ్చా? ఈ రాశులు వాళ్ళకి కనపడతాయని అనుకోవచ్చా? రైట్. అయితే ఇక్కడ ఖచ్చితంగా జ్యోతిష్యం అదే రకంగా మనం బాగా దాని మీద చేసినప్పుడు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ శాతం అయితే గనక ఈ జలరాశులు ఏవైతే ఉంటాయో అంటే మీనరాశి గాని, వృశ్చిక రాశి గాని, కర్కాటక రాశి గాని వీటి మీద తొందరగా ప్రభావం చూపించడానికైతే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ కర్కాటక రాశిలో కూడా ఆశ్లేష నక్షత్రం మీద అయితే గనక ఎక్కువ ప్రభావం చూపించడానికి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి వృశ్చిక రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే, జ్యేష్ఠ నక్షత్రం మీద ఎక్కువ ప్రభావం చూపించడానికి ఉంటుంది. అదే అక్కడ మీన రాశిలోకి వచ్చేప్పటికైతే గనక ఎక్కువ ఉత్తర భద్ర నక్షత్రం మీద ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. అయితే ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే, ఎక్కువ శాతం ఇందాక చెప్పినట్టు ఆశ్లేష మీద కనపడటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి హస్తా నక్షత్రం మీద కూడా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. ఇక ఈ ఉత్తర అంటే రవి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎక్కువ కనపడదు. కనపడవు. అంటే ప్రత్యక్షంగా కనపడదు. ఏదన్నా ఒక ఇలా అనుభవాలు వినాల్సిందే తప్ప రవి నక్షత్రాలకి రవి నక్షత్రం అంటే కృత్తిక, ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి గనక అంత కనపడే అవకాశాలైతే Right. ఉండవు. Right. తర్వాత మళ్ళీ శ్రవణ నక్షత్రం వాళ్ళ మీదకి కూడా ఎక్కువ కనపడటం అనేది చంద్ర ఉంటుంది. నక్షత్రాల మీద ఉంది. హస్త అండ్ శ్రవణం. రోహిణి కూడా. రోహిణికి కూడా కనబడుతుంది. సో, కానీ చాలా తక్కువ. తక్కువ. బాగా ఎక్కువ కనబడేదైతే గనక ఆశ్లేష, జ్యేష్ఠ, ఉత్తరభద్ర అనేది ఒకటి, హస్త ఒకటి. Right. వీళ్ళకైతే కొద్దిగా తేలిగ్గానే అంటే ఇప్పుడు సపోజ్ ఈ దెయ్యాలు కూడా లేవనుకుందాం. కాసేపు పక్కన పెడదాం.
కానీ నజర్ అంటాం కదా, అంటే నజర్, ఆ దృష్టి. దిష్టి అనేది కూడా వీళ్ళకి తొందరగా తగిలేందుకు ఉంటుంది. అవకాశం. మరి ఎట్లా అండి? ఇప్పుడు కనపడితే భయమేస్తుంది గదా! అందరూ ఒకేలాగా రైట్. డేరింగ్ గా ఉండరు కదా, ఇంట్రెస్టింగ్ గా ఉండదు కదా, భయపడతారు. అవును. మరి భయపడక అవి అసలు మాకు కనపడద్దు, మా జోలికి రావద్దు, మేము వాడి జోలికి వెళ్ళొద్దు, మేమేం చేయాలి? అంటే ఇక్కడ ఒకటి మనకి 2 రకాల మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే పూర్తిగా మనకి ఏదైతే ఒక పద్ధతులు, పూజా పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటి పరంగా వెళ్ళి వాటిని తగ్గించుకోవడం అనేది ఒక పద్ధతి. ఉమ్. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగానే చేసుకోవాలి అంటే ఇవాళ రోజుల్లో అంటే ఇప్పుడంటే ఇటీవల కాలంలో ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్స్ అనేది ఇప్పుడు బాగా ప్రాముఖ్యతగా వచ్చాయి. కానీ నిజానికైతే ఇవి మనకి ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. ఇంచుమించు ఒక 10-15 ఏళ్ల నుంచి అయితే విస్తృతంగానే ఉన్నాయి. ఉమ్. బట్ ఒక 2-3 ఏళ్ల నుంచి అయితే కనుక బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి ప్రాచుర్యంలోకి వచ్చాయి. వచ్చాయి. ఇందులో మనకి బాగా ఎక్కువ ఉపయోగపడే స్విచ్ బోర్డ్ ఏంటి అంటే గనక అది నేను చెప్పిన విధానంలో గనక చేస్తే గనక వాళ్ళు మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. స్ట్రాంగ్ అవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటాయి అనుకుంటే గనక వాటి నుంచి ఎంతో కొంత ఉపశమనం రావటం అనేది కూడా ఉంటుంది. ఉమ్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే గనక చాలా మంది ఏంటంటే ఈ స్విచ్ బోర్డ్స్ అనేది ఇలా పుస్తకాల్లో వాటిలో కూడా రాయిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైతే ఒక నంబర్ అనుకోండి లేదా ఒక పదం అనుకోండి, ఇవన్నీ ఏవైతే ఉంటాయో పుస్తకాల్లో రాయించడం అనేది ఒక పద్ధతి. కానీ దానికన్నా కూడా ఏదైనా సరే ఇక్కడ మనకి ఇలాంటి ఈ గాలి ధూళితో సంబంధం ఉన్నప్పుడు ఏంటంటే మన వేళల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఎడమ చేతి మధ్య వేలు, చిటికిన వేలు చాలా విలువైనవి. ఉమ్. అంటే ఎడమ చేతి, ఎడమ చేతి మధ్య వేలు, చిటికిన వేలు. ఈ 2 వేళ్ళు. రైట్. ఉమ్. అది ఉంగరం వేలు మరి. ఇది రైట్. ఇది ఇది. రైట్. ఉమ్. ఉమ్. సో ఈ వేలు దగ్గర ఏం చేయాలంటే కనుక గ్రీన్ కలర్ ఇంక్ ఉమ్. పెన్ను వాడాలి. ఉమ్. దాని కింద ఇక్కడ మనము 888 అనే సంఖ్య వేయాలి. ఎక్కడ వేయాలండి? చిటికిన వేలు కిందైనా సరే, చిటికెన మధ్య వేలు వేలు కిందైనా సరే, ఇక్కడ, ఇటువైపే, ఇక్కడ. ఇక్కడ ఉమ్. ఇక్కడ ఇక్కడ మీరు చూపించట్లేదని నేను ఇటు చూపిస్తున్నా. రైట్. ఇక్కడ రైట్. 888 888 ఇక్కడ, అంటే ఈ ఇక్కడ. కనుపుల ప్రారంభం దగ్గర అనుకోండి. ఉమ్. అక్కడ మనం వేస్తాం 888 అనేది. 888. రైట్. వేసి కనీసం 2 నిమిషాలు ఉమ్. అలా 21 రోజులు అయితే కనీసం చదవాలి. ఉమ్. ఏంటి ఏం చదవాలి? బజరంగ్ బజరంగ్ పవర్ ఆన్. భజరంగ్ పవర్ ఆన్. రైట్. Wow. బజరంగ్ పవర్ ఆన్. బజరంగ్ పవర్ ఆన్. సో సూపర్. అది కనీసం రోజుకి ఒక 2 నిమిషాలు చదివితే చాలు. కానీ ఆ చదివేటప్పుడు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అది 888 అనే నంబర్ అయితే ఉండాలి. రైట్. సో అలా చేయటం వల్ల కూడా లాభం జరగటం అనేది ఉంటుంది. సరే, ఇన్ కేస్ ఇలాంటి నమ్మరు. మంత్రతంత్రాలతో మనకి నమ్మకం లేదు, ఇంతకంటే సులభమైన మార్గం ఏదైనా ఉందా? కావాలి. ప్రతి ఒక్కడు ఆశాజీవి లేదా బద్ధకస్తులు అనుకోండి, ఏదైనా అనుకోండి. Yeah, yeah. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే దక్షిణంలో Hmm. ఈ దక్షిణంలో ఒక చిన్న మట్టి ప్రమిదలో సింధూరము, నువ్వుల నూనె మిక్స్ చేసి ఉంచాలి అక్కడ. Wow. వాటిని అలానే ఉంచాలి. కొన్నాళ్ళైతే మార్చుకోవాలి. Hmm. ఇంకా తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే అక్కడ మనకి పూజ చేసే వాళ్ళకి మాత్రమే ఆంజనేయ బడబానల స్తోత్రం అని ఉంటుంది. అది నిత్యం పఠించి ఆ పఠించడం అనేది ఎలా చేయాలి అంటే కనుక కొద్దిగా ముందు నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్లు కొద్దిగా చేతిలో అనుకున్నాక ఆంజనేయుడికి దారపోస్తున్నట్టుగా అనుకుని మళ్ళీ వాటిలో పోసి మళ్ళీ ఇదంతా చదివాక మళ్ళీ దాన్ని తీర్థంగా స్వీకరించాలి. అలా చెప్తూ దీన్ని ఎట్లా అధిగమించొచ్చు అనేది రైట్. చాలా వివరంగా తెలియజేశారు సార్. Right. చాలా చాలా Thank you, కృతజ్ఞతలు. thank you. నమస్కారం సార్. థ్యాంక్ యూ.